ఓం నమో నారాయణాయ. ఎపిసోడ్ 25 ఆయుర్భావము అష్టమ భావం. ఇక్కడ వృశ్చిక లగ్నం తీసుకున్నాను. వృశ్చిక లగ్నానికి అష్టమ భావం అనేది మిథున లగ్నం అవుతుందన్నమాట. వృశ్చిక లగ్నానికి శుభులు గురు కుజ కేతు సూర్య చంద్రులు, అశుభులు వచ్చి శని శుక్ర రాహు బుద్ధులు అన్నమాట. ఇక్కడ ఒక శుభగ్రహం ఉండిన ఎక్కడ అష్టమ స్థానంలో 8లో దేహపుష్టి వీర్యపుష్టి కలిగి దీర్ఘకాలం జీవించును అంటే ఆయువు చాలా బాగా ఉంటుందన్నమాట. అష్టమంలో ఉండాలంటే 2లో ఉండాలి. 2లో ఉన్న అష్టమాన్ని చూస్తాడు కాబట్టి కామ సౌఖ్యం అనుభవించును, కన్యకలే లభ్యమగుదురు. జస్ట్ ఈ వయసులో యవ్వనవంతులు యవ్వన అమ్మాయిలే దొరుకుతారు అబ్బాయికి. స్త్రీ దుఃఖము అంగహీనత కలహములు పాపము రాకుండా కాపాడును. కారాగార ప్రాప్తి కలుగదు. శుభగ్రహం అష్టమంలో ఉంటే జైలుకి పోయే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఒకరిచే చచ్చుట చంపుట లేక కాలమృత్యువే దాపరించదు. అకాల మృత్యువు అంటారు కదా, అలా సడన్గా చనిపోవడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఇలాంటివన్నీ జరిగే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. శత్రుభీతి కలగదు. ఎవరన్నా చంపుతారేమో మనల్ని అనే భయం ఉండదు. శత్రువులతో మోసపోవుట, శత్రువులు విషాన్నం ప్రయోగం చేయుట, విషప్రయోగం చేయుట జరగదు. రాజదండన కలగదు. రాజదండన అంటే కోర్టులో శిక్షలు పడడము అనేది జరగదు. జంతు వధ చేయు మనస్సు అంగీకరించదు. ఏమైనా కోళ్ళు మేకలు కోస్తూ ఉంటారు కదా, బలిచ్చేది, అలాంటివి చూసే కూడా ఇష్టపడరు అనమాట. పాప భీతి కలుగును. అయ్యో పాపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అష్టమంలో శుభగ్రహం ఉంటే. ప్రతిభా పాఠవాలు కలుగును అంటే వాళ్ళకు ఒక స్కిల్స్ ఉంటాయి, ప్రతిభ ఉంటుంది, దేంట్లో అయినా స్కిల్ ఉంటుంది. అకాల మృత్యు భయం ఉండదు. కళత్ర సంతోషం ఉండును. అన్య స్త్రీ సంగమం లభించును. ఈవెన్ రాజకీయ నాయకులకు కూడా అష్టమం ఏదైనా పోటీల్లో పాల్గొంటే, పోటీల్లో గెలవాలా అంటే అష్టమ శుభంగా ఉండాలి. రాజకీయాల్లో గెలవాలన్నా కూడా ఎంట్రన్స్ టెస్టులు, పోటీలు, వీటన్నిటికీ కూడా అష్టమ భావమే ఉండాలన్నమాట. పాపగ్రహం ఒకవేళ పాపగ్రహం ఉందనుకోండి, అలాగే అష్టమ భావంలో శుభగ్రహం ఉంది అంటే పెద్ద డాక్టర్లు 6, 8, 10 కనెక్ట్ అవుతే పెద్ద డాక్టర్లు అవుతారు. ఆల్రెడీ మనం 6వ భావంలో చెప్పుకున్నాము. ఇది అష్టమానికి కూడా రిపీట్ అవుతుంది. పాపగ్రహం ఒకవేళ అష్టమంలో పాపగ్రహం ఉందనుకోండి, పరాభవములు ప్రాణహాని కలుగును. పరాభవం అంటే ఓడిపోయేది, పోటీల్లో ఓడిపోయేది, దేంట్లో అయినా రాజకీయాల్లో ఓడిపోయేది, ఓటమి అనేది కలుగుతూ ఉంటుంది అనమాట దేంట్లో అయినా కూడా. అలాగే ప్రాణహాని కూడా కలిగే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా చంపేది అలాంటివి జరుగుతాయి. దీనికి తోడు చతుర్థమన ఒక పాపగ్రహం ఉన్నా అంటే అష్టమంలో పాపగ్రహం ఉండాలి, దాంతోపాటు చతుర్థంలో కూడా పాపగ్రహం ఉండాలి. 2 ఉన్నాయనుకోండి, కారాగార ప్రాప్తి ఆ దశాభుక్తుల్లో తప్పక కలుగును. ఖచ్చితంగా జైలుపోయే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సప్తమ అష్టమములు 2 మైథున నిద్ర ఆహారములు కలుగు స్థానములు. 7వ స్థానం 8వ స్థానం. మిథునం అంటే భార్యాభర్తలు కలవడము, నిద్ర ఆహారము ఆ కలిగించే స్థానాలు అనమాట 2. ఇందులో ఒక్క స్థానంలోనైనా శుభగ్రహం లేనిచో మానవ జీవనం వ్యర్థం అగును. కనీసం 7లో అయినా శుభగ్రహం ఉండాలా. 1లో ఉంటే 7లో ఉంటుంది, 2లో ఉంటే 8లో ఉంటుంది. సో ఈ 7లో కానీ 8లో కానీ ఎక్కడైనా శుభగ్రహం అనేది లేదంటే మానవ జీవితం వ్యర్థం అవుతుంది. ధన్యవాదములు.